తెల్లారంటే 5 గంటలకే వచ్చి తలుపు కట్టి అక్క అల్లిగా పని ఆమె వచ్చి డబ్బులు వేసింది. గౌరవ నగరం చేత జ్యోతి ప్రచురణ జరుగుతుంది. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కారణం మీరన్న అందుకని అవసరాల్లో ఉన్న వారికి చేయూత ఈ రోజు ప్రభుత్వం మీద వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మీకు బ్యాంకుల సమావేశంలో బ్యాంకులతో మాట్లాడి స్వయం సహాయ సంఘాలకు ఇస్తున్నాం. అందరూ దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టవలసింది కోరుతున్నాం. కార్యక్రమం చివరి భాగానికి వచ్చింది. ఎంతో చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా జరిగింది. శుభపరిణామం. అంటే ఏకంగా 20 లక్షల మందికి పైగా పొదుపు సంఘాల ఉద్యమంలో ఈరోజు భాగస్వాములు కాగలిగారు ఈ అక్క చెల్లెమ్మలంతా కూడా. నిజంగా ఇదొక గొప్ప విజయ గాథ, చరిత్రలో నిలిచిపోయే ఒక పెద్ద గొప్ప విజయ గాథ. తమ చరిత్రని తిరిగి రాసుకొని రాష్ట్ర చరిత్రను తిరిగి రాస్తున్న అక్క చెల్లెమ్మల విజయ గాథ. వారికి అండగా నిలబడిన ప్రభుత్వ విజయ గాథ. ఈ ప్రభుత్వం మీద వారికి ఎంతగా నమ్మకం ఉందో చెబుతా ఉన్న ఒక గొప్ప విజయ గాథ. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఇది కనిపిస్తా ఉంది అని అంటే నిజంగా దేవుడు దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంత మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చినందుకు ఎప్పటికీ కూడా దేవుడికి రుణపడి ఉంటాను అని చెప్పి సగర్వంగా ఈరోజు మీకు అన్నగా మీకు తమ్ముడుగా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. 3వ విడతది వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం 3 సంవత్సరాలు పూర్తయింది ప్రభుత్వం. 3వ తడవ మీకు వడ్డీ కూడా అందించడం జరిగింది. ఇది స్టేట్ అంతా ఎంత ఉందంటే ₹1 కోట్ల 3వ విడత ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివి 2 మొత్తాలు మీకు ఇంతకుముందు స్టేట్ అంతా ఈ వడ్డీ కింద ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో అయితే 39,75,00,000 రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ కలిసి. ఇది ముందు చెప్పినప్పుడు అందరూ అన్నారు, అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ అంటే గిట్టనటువంటి వాళ్ళు అన్నారు. ఇలాంటివన్నీ చెప్తారు కానీ ఎక్కడిస్తారు, ఇది జరిగేదా, మీరు మోసపోతారు అని చెప్పారు. కానీ అప్పుడే మోసపోరు అని చెప్పేదానికంటే ఈవేళ మీరు అనుభవించిన తర్వాత 3 సంవత్సరాల నాడు తెలిసింది మీరు మోసపోలేదని. మీరు నమ్మినటువంటి ప్రభుత్వం, మీరు నమ్మినటువంటి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఏ మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉందని 3 సంవత్సరాల తర్వాత మీకు రుజువైంది. ఇప్పుడే నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పినట్టు ఇంతకుముందు ఆ పరిస్థితి ఉండేది కాదు. అందుకే ప్రభుత్వాల మీద నమ్మకం కూడా ప్రజలకు ఉండేది కాదు. మేనిఫెస్టోలో ఏదైనా చెప్తే, మేనిఫెస్టో అంటే ఎన్నికలకు వెళ్ళే ముందు ప్రజలకు చెప్తారు, మా పార్టీ ప్రభుత్వం ఏదొస్తే ఇవన్నీ చేస్తాము అని చెప్తారు. అలాంటివి ప్రజల ముందు పెడతారు ఓటేసే ముందు. అలాంటి మేనిఫెస్టోలను ప్రజలు నమ్మడం మానేశారు. ఈనాడు కొత్త వరవడు వచ్చింది. మేనిఫెస్టోలో చెప్పాం కనుక మనం చేయాల్సిందే అని పట్టుదలగా ఉండేటువంటి ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వానికి నాయకుడే జగన్మోహన్ రెడ్డి అని మీకు సందర్భం మనం చేస్తాం. అయితే ఆనాడు చెప్పారు, ఇవన్నీ పెట్టారు, ఇది వెళ్తాయా అని చెప్పి చాలామంది మీకు చెప్పారు. మీరు వాళ్ళ మాట వినలేదు. వైఎస్ఆర్ పార్టీకి అధికారంలోకి రావాలని మీ అందరూ సమర్థించారు కనుక ఈ ప్రభుత్వం వచ్చింది. అయితే నేడు ఇంకో సమస్య వచ్చింది వాళ్ళకి. ఇవి ఇచ్చేశారు కదా, ఇచ్చిస్తే ఏం చేయాలి, వాళ్ళు ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. మనం అలా చెప్పాము, ఎవరు అని చెప్పాము, వాళ్ళు ఇచ్చేశారు కనుక ఇప్పుడు ఏం చెప్పాలని చూస్తున్నారు. ఉదాహరణకి మీ ఇంటి పక్కన, మీ ఇళ్ళ పక్కన 0 వడ్డీ అందనటువంటి మహిళ సంఘంలో లేకపోవడం వల్ల రాలేదనుకో, అక్కడ టీడీపీ కూడా వస్తుంది. చూసినావమ్మా, ఆమె అకౌంట్కి వెళ్ళింది కానీ నీకు రాలేదని చెప్తారు. నిజమే కదా అది.
రాలేదు. కానీ ఆమెకి 65 సంవత్సరాలు నిండిందనో 60 సంవత్సరాలు దాటిందనో పెన్షన్ వస్తుంది. ఆమెకి లేడు చెప్తాడు తెలుసా? నీ దగ్గరకు వస్తాడు, నీకేడు చెప్తాడు? నీకు చూస్తాను దానికి 2,500 రూపాయలు ఇచ్చేస్తాను ప్రతి నెల, నీకేట్లు యాక్టివ్ చేశాను చెప్తాను. ఇప్పుడు ఇది నడుస్తుంది టీడీపీ వారి కార్యక్రమం. 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి భరోసాని 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 44 సంవత్సరాల ఆమెకి చెప్తున్నాడు, ఏంటి ఆదిరెడ్డి మనిషి, నువ్వు కాదు మనిషి అని అంటారు. నిజమే కదండి ఉంటుంది. మళ్ళీ అది దాటిపోయినాడు కూడా ఇదే మాట. కానీ 44 వాడు 44 ఆమె 45 అవుతుంది, వస్తుంది, ఎలిజిబిలిటీకి వస్తుంది. తర్వాత 44లో ఉన్న ఆమెకి బిల్లడు ఉన్నాడు, 15,000 పడుతుంది. అది చెప్పడు. ఇక్కడ ఆమెకి వచ్చి నీకెక్కడ పడుతుంది భరోసా అని చెప్తాడు. ఈ దొంగలు తిరుగుతున్నారు వాళ్ళు అంటే మీకు ఈ సందర్భం మనం చేస్తాం. నమ్మితే నమ్మండి, మాకేం అభ్యంతరం. అల్టిమేట్గా మీ చేతిలో ఉంది అధికారం. ఇవన్నీ ఇవాళ అందుకోవడానికి కారకులు ఎవరు? మీరు ఆలీలు అంటే నాలుగు మీరు ఎందుకు మీరైనారు? మీరు అనుకున్నటువంటి పార్టీకి ఓటేశారు కనుక, అధికారం వచ్చింది కనుక, ఆ పార్టీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తానని మీ ముందుకు వచ్చినప్పుడు చెప్పింది కనుక ఇవి మీరు అందుకు కలిసారు. సింపుల్ టెక్నిక్ ఇది. మన గ్రామాల్లో మాత్రం జరుగుతుంది ఇది నెంబర్ 1. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు చాలా చైతన్యవంతులు, నాకేం అనుమానం లేదు. సంఘాల్లో బయట ప్రపంచం అంతా చూస్తున్నారు. కానీ మీరు మిగతా వాళ్ళకి చెప్పాలి కదా. ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడం అంటే కేవలం మీ వల్ల సాధ్యం కాదు. మీలాగా అనేక మంది ఉండేటువంటి సమాజాన్ని చైతన్యపరచడం కూడా చేయాలి. అంచేత అది మనం చేయాల్సినటువంటి బాధ్యత ఎక్కువ ఉంది. ఇది ఎన్నికల సభలు కాకపోవచ్చు. ఇక్కడ మాట్లాడడం తప్పని ఎవరు అనుకుంటారు కాదు. ఈ ప్రభుత్వాలు పనిచేసేది కేవలం మీ ఓట్ల మీద ఆధారం మీదే పనిచేస్తాయి. ఇది వద్దు అనుకుంటే మీరు వ్యతిరేకిస్తే వద్దని చెప్పినట్టే. ఇవి మాకు వద్దు అని చెప్పి మీరు వ్యతిరేకంగా ఈ పార్టీ ఓటేస్తే వద్దని చెప్పినట్టే. నెక్స్ట్ వచ్చినటువంటి పార్టీ అవి చేయదు. ఎందుకంటే ఇవి ఇచ్చినటువంటి పార్టీని ఓడించారు కదా. మీ సందేశం ఏంటి ఆ ఓటు వేయడంలో? ఇలాంటివి మీరు చేయొద్దు అని. అది మీరు అందుకోసం మీరు తీసుకోవాలి డెసిషన్. మీ ఒక్కరితో సాధ్యం కాదు కనుక మీలాంటి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి పని చేయాలి. ఎందుకు? మీరు కొంచెం చైతన్యవంతులు కనుక. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒక కొత్త విషయం మీరు వైఎస్ఆర్ పార్టీలో చూసి ఉండాలి. ఏదైనా ఒక పథకం కింద ఒక కుటుంబానికి సహాయం అందేటువంటిది ఇప్పుడు జరుగుతూ ఉంటే మేమేమనుకున్నాము, ఆ కుటుంబం ఆ ఊర్లో మా పార్టీకి ఓటేసిన వాళ్ళకే ఇవ్వాలి అని మేము అనుకోలేదు. ఆ ఊర్లో ఉండేటువంటి పార్టీ కార్యకర్తలకి మీరు తల వంచి అగౌరవంగా ఆత్మవిశ్వాసం లేని వాళ్ళలాగా మీరు వాళ్ళ ముందు సరెండర్ అయితే తప్ప ఇది రాదు అనేటువంటి భయం లేకుండా ఉండాలి అని అనుకున్నాం. ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కులాగా నీకు చెందినటువంటి ప్రతినిధి ఎన్ని కాకపోయినా, నీకు సంబంధించినటువంటి అధికారం లేకపోయినా, నీది తక్కువ కులమని నువ్వు అనుకుంటున్నా, నా సంఖ్య ఎక్కువ లేదని అభద్రతా భావంలో నువ్వు ఉన్నా, వాళ్ళెవ్వరికి అదేమి అవసరం లేదు. దీనికి అలా గౌరవంగా బ్రతకాలి పేదవాళ్ళు అనేటువంటి సిస్టమ్ తేవడం జరిగింది. మీరు గమనించుంటారు. ఇంతకుముందు ఏం జరిగేది? ఒక ఊర్లో 4 బ్రోకర్లు. ఎవరి బ్రోకర్లు? జన్మభూమి నాయకులు అంటాడు. అడింటికి నీ ఎవరు తీసుకురాకపోతే నీ పెన్షన్ కట్ చేస్తుంది. జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా జిల్లా కలెక్టర్ చెప్పవద్దు, మీరు జన్మభూమి కార్యకర్త దగ్గరికి వెళ్ళండి. నిజమా కదా? మీరు చెప్పండి. బిల్లు ఇవ్వాలంటే ఆడికి వెళ్ళి ఆడికి 2 సిమెంట్ బస్తాలు ఇస్తే శాంక్షన్ చేస్తాడు. నువ్వు మా పార్టీ కాదు కనుక నీకు ఇవ్వు, వెంటనే మా జెండా పెట్టలేదు కనుక ఇవ్వు. ఇప్పుడు ఉందా అది? ఏమమ్మా మాట్లాడు. ఇంకా మెల్లి చెప్తున్నట్టు కొంతమంది ఉందన్నమాట. దర్జాగా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, భయం లేదే. అది ఈ ప్రభుత్వంలో మీకు వచ్చినటువంటి గొప్ప విశ్వాసం అని మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చాలా కూలంకషంగా చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే
ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషించాలి. ఒక మంచి ప్రతిపక్షమైన, ఒక మంచి పాత్రికేయుడైనా, ఒక మంచి విశ్లేషకుడైనా, ఎవరైనా రాష్ట్రాన్ని ఈరోజు ఒక అనలిస్ట్ ఆర్టికల్ రాశారు. చాలా గొప్ప దూరదృష్టితో ఈనాడు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అభినందించు, నీకు మంచి మనసు ఉంటే అభినందించు. నిజమేనయ్యా, నాకు అవకాశం ఇచ్చారు, కారణాలు ఏమైనా నేను ఇలా చేయలేకపోయాను. జగన్మోహన్ రెడ్డి కుర్రాడైనా బాగా చేస్తున్నాడని నువ్వు అభినందించగలిగే మనసు నీకుండాలి. అది లేదు సరికదా, శాపనార్థాలు పెడుతున్నావు, పెళ్లి శాపనార్థాలు, ఉడత ఎగురులన్నీ చేస్తున్నావు. ఇది 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 ఇదైతే కరెక్ట్ కాదు. మంచిని మంచిని, చెడుని చెడని మనం మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉంటే మనం ఎక్కడికి తీసుకుని వెళ్తాం? కరెక్ట్. సరే, ఏది ఏమైనా మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఎన్నికల్లో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట తప్పకుండా నిలబెడుతున్నారు. ఇప్పుడు ఆ ఇచ్చిన మాట తప్పిన తర్వాతే కదా మీ మీద విశ్వాసం ఇచ్చిపోయింది. పోయిన తర్వాత మిమ్మల్ని ఓడించారు. ఈయన చేస్తారు అనే నమ్మకంతో, విశ్వాసంతో మీరు ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి వాగ్దానాన్ని, ప్రతి మాటని ఎంతో త్రికరణ మనసు పెట్టి అమలు చేస్తున్నారు. మరి ఆయన్ని మనం అభినందించాల్సిన అవసరం ఉంది కదా. ఆయన ఒక్కటే చెప్పారు, శాసనసభలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్పారు, ఆకాశంలో సగం, జీవితంలో సగం మన మహిళలు. మరి ఈరోజు మన జనాభాలో సగానికి పైగా ఉన్నటువంటి మన మహిళలకు అవకాశాలు ఎందుకు ఇవ్వకూడదు? ఆయన ఆ బిల్లును ప్రవేశపెట్టే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పినట్టు ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఏం నష్టపోతున్నామని ఆయన వివరించారు. అంటే అందరం కలిపి చేస్తేనే, ఈరోజు శబ్దం రావాలంటే మన రెండు చేతులు కలిపి గట్టిగా కొడితేనే శబ్దం వస్తుంది. ఒక చేతితో ఎంతని కొడతావు, ఎవరిని కొడతావు, ఏమని కొడతావు? అందుకే కుటుంబంలో ఉన్న భార్య, భర్త ఇద్దరూ కలిసి ఈనాడు జీవన ప్రమాణాలను పెంపొందించే దిశగా మనం వెళ్తేనే మన పేదరికం పోతుంది. అందుకే ఆయన ది డే బిగిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పారు, పేదరికం లేని సమాజాన్ని నేను ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తాను అని. క్వాలిటేటివ్ లైఫ్ అంటే జీవన ప్రమాణాలు కలిగినటువంటి జీవితాన్ని అందిస్తాను. ప్రతి ఇంటి గడపకు ఈ పాలన ఫలితాలు అందిస్తాను అని చెప్పి దానికి అనుగుణంగా వీళ్ళందరూ అనుకుంటున్నారు ఆయన ఏదో ఇవన్నీ తాయిలాలు పంచుతున్నారని. చాలా పొరపాటు. దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పేదరికం లేకుండా ప్రతి కుటుంబం ఉండాలి, హాయిగా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ ఆర్థిక పరిపుష్టిత కలిగి జీవన ప్రమాణాలు పెరిగి వాళ్ళ పిల్లలు ఈ విజ్ఞాన ప్రపంచంలో ముందుకు పరుగులు తీసుకుంటూ అంగలు వేసుకుంటూ ఈ ప్రపంచ విజ్ఞాన వేదికపై విజేతగా నిలబెట్టాలన్నటువంటిదే మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అని, అది మన పిల్లల కోసం ఆయన పడుతున్న శ్రమని మనందరూ గమనించాలని ఆయన లక్ష్యం ముందుంది. ఆయన లక్ష్యం ఏమిటి? మన పిల్లలు చదువుకోవాలి, విజ్ఞాన ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో విజేతలుగా ఉండాలి. ఆయన లక్ష్యం ఏమిటి? ప్రతి ఇల్లు పేదరికం నుండి బయటపడి ఆర్థిక సంపదలతో తూతీయాలి. ఆయన లక్ష్యం ఏమిటి? ప్రతి రైతు ఈనాడు తను పండిస్తున్నటువంటి భూమును సిరులు పండించగలిగే ఒక భాగ్యదాతగా రావాలి. అనారోగ్యం లేనటువంటి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కావాలి. అందుకే పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని
పేదరికం విద్యకు అడ్డంకి కాకూడదు, పేదరికం వైద్యానికి అడ్డంకి కాకూడదు, పేదరికం శైత్యానికి అడ్డంకి కాకూడదు. ఏ అడ్డంకులు కూడా లేకుండా నేరుగా ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు, ప్రకటన ఫలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్న దారిద్ర్యానికి దిగువన ఉన్నటువంటి పేదలకి చేరాలి. అందుకోసమే ఈనాడు ఈ గ్రామీణ సచివాలయాలు మన వాలంటీర్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్ని వేసి నేరుగా ఇంటికి పంపుతున్నారు.